నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. గత ప్రభుత్వ హయాంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏ విధంగా ప్రవర్తించారో అందరికీ తెలిసిందే. మరి ఇప్పుడు ఆయనపై లుకౌట్ నోటీసులు ఉండగా కూడా కొలంబో పారిపోయే ప్రయత్నం చేశారు. మరి మొత్తానికి పోలీసులు అయితే అరెస్ట్ చేసి విజయవాడ తరలించారు. మరి ఇప్పుడు కొడాలి నాని కూడా కోల్కతా నుంచి కొలంబోకి పారిపోయే ప్రయత్నం చేస్తున్నారంట. మరి అందరూ కూడా కొలంబోకే ఎందుకు వెళ్తున్నారు, అసలు వీరు ఎందుకు పారిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు. నమస్తే. నమస్కారం. అసలు జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా పైన అక్రమ కేసులు బనాయిస్తున్నారు, అరెస్టులు అవ్వండి, ఏం కాదు, 3 నెలల తర్వాత మళ్ళీ బయటకు వచ్చేస్తాం, నేను 16 నెలలు ఉండొచ్చాను, ఇటువంటి సందేశాలన్నీ కూడా కార్యకర్తలకి వాళ్ళ నేతలకి చెప్పారు సార్. కానీ ఇప్పుడు చూస్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానివ్వండి, కొడాలి నాని కానివ్వండి, వీళ్ళు కొలంబో పారిపోయే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు, ఎస్పెషల్గా కొలంబోకే ఎందుకు అనుకుంటున్నారు, ఏమంటారు సార్? అంటే ఇక్కడ కాకతాళీయం అనుకోవాలా లేదు అలా సంభవించింది అనుకోవాలో తెలియదు. కానీ మొన్న వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి ఇద్దరు కూడా హైదరాబాద్లో మైహోం భూజాల అరెస్ట్ అయ్యారు. దాంతో వైసీపీ వాళ్ళందరూ మైహోం భూజాలను ఉన్నారా అని చెప్పని చర్చ అయింది. తర్వాత నిన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొలంబో వెళ్లే ప్రాసెస్లో అతని మీద జారీ చేసిన లుకౌట్ నోటీస్ నేపథ్యంలో అతను అరెస్ట్ అయ్యాడు. అలాగే ఇప్పుడు కొడాలి నాని వాస్తవంగా అతను పారిపోయేంతటి అగత్యం అతనికి ఏం లేదు ఇప్పుడు. ఎందుకంటే అతను రీసెంట్గా బైపాస్ సర్జరీ చేయించుకొని ఉన్నాడు. ప్రభుత్వం ఏదో అనారోగ్యంతో ఉన్న ఆపరేషన్ అయ్యి బయటకు వచ్చిన అతన్ని కర్కశంగా నిర్దయగా అతను అరెస్ట్ చేసి తీసుకొచ్చి జైల్లో వేయాలనే ఆలోచనలో ప్రభుత్వం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే గతంలో అచ్చెన్నాయుడు గారు పైల్స్ ఆపరేషన్ చేయించుకొని ఆయన డిశ్చార్జ్ అయ్యి ఇంటికి రాగానే ఆ బ్లీడింగ్ అవుతున్న ఆయన్ని అత్యంత క్రూరత్వంగా ఆయన్ని వందలాది మంది పోలీసులతోటి ఇంటిని చుట్టుముట్టి అరెస్ట్ చేసి 600 కిలోమీటర్లు ప్రయాణం చేయించి తీసుకొచ్చి 70 రోజులు జైల్లో ఆయన పెట్టాడు. కానీ ఆ విధమైన క్రూరత్వం ప్రదర్శించాలి అని చెప్పని ప్రభుత్వం అనుకోవటల్లా. అతని మీద ఆరోపణలు ఉన్నాయి, కేసులు ఉన్నాయి, కేసుల్లో అతను తప్పనిసరిగా విచారణ ఎదుర్కొని తీరాలి. కానీ ఇవాళ ఆపరేషన్ చేయించుకొని ఆపరేషన్ పోస్ట్ ఆపరేటివ్ రెస్ట్ అంటారు. ఎందుకంటే నాకు బైపాస్ అయింది, పొజిషన్ నాకు అవగాహన ఉంది. అంటే ఆపరేషన్ అయిన తర్వాత కొన్ని నెలల పాటు ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ స్ట్రెయిన్ తీసుకోకుండా ఉండాల్సిన పరిస్థితి. ఇప్పుడేదో ప్రభుత్వం ఏమో అతని మీద కక్ష సాధింపు చర్యలకేం పాల్పట్టాలా. కానీ ఏమర్థమవుతుంది ప్రయత్నం ద్వారా, కొలంబో అనగానే మనకు అక్కడ క్యాసినోలు ఉంటాయి. వీళ్ళు మరి 5 ఏళ్ళు అధికారం మాటను దక్కించుకున్న సంపద, ఆ సంపదని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇవాళ గత జూన్ 4 దాకా అంటే 2024 జూన్ 4 దాకా వీళ్ళు ప్రభుత్వంలో కీలక విభాగాల్లో ఉన్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రభుత్వంలో సీనియర్ పొజిషన్లో ఉన్నాడు, శాసనసభ్యుడిగా చీఫ్ విప్గానో ఉన్నాడు, తుడా చైర్మన్గా వాళ్ళ కొడుకు పనిచేశాడు. మరి కొడాలి నాని అయితే మంత్రిగా పనిచేస్తున్నాడు. ఆ పదవి ఆ అధికారాన్ని ఎంజాయ్ చేశారు. ఇప్పుడు ఆ పదవిని అడ్డం పెట్టుకొని సంపాదించుకున్న డబ్బులతోటి క్యాసినోల చుట్టూ తిరిగి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. కొడాలి నానినేమి ప్రభుత్వం వెంటాడలా. కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గరికి వచ్చేటప్పటికి అతను మొన్న చూసాం జగన్మోహన్ రెడ్డి గారి పొదిలి పర్యటన సందర్భంగా అక్కడ సృష్టించబడ్డ అలజడులు చూసాం, అక్కడ మహిళల మీద జరిగిన దాడులు చూసాం, అక్కడ పోలీసులను గాయపరిచిన తీరు చూసాం. ఇటువంటి నేపథ్యంలో ఆ విధమైన ఉన్మాద చర్యలకు పాల్పడ్డ వాళ్ళని అరెస్ట్ చేసిన సందర్భంగా అతను పొదిలి పోలీస్ స్టేషన్ దగ్గర ఏ విధమైన బేభత్సం సృష్టించింది చూసాం మనం. అక్కడ పోలీసుల మీద విరుచుకుపడి నేను ఇక్కడ ఇప్పుడు నిరాహార దీక్ష కూర్చుంటా, ఏం చేస్తావో నువ్వు అని చెప్పని అక్కడ సీఏ తోటి ఫేస్ టు ఫేస్ జరిగిన ఒక రకంగా ఘర్షణ వాతావరణానికి బాధ్యుడయ్యాడు అతను. ఇక్కడ మనం గమనించుకుంటే ఆ మధ్య చూసాం మనం కాకాని గోవర్ధన్ రెడ్డి, అతను ఫస్ట్ ఈ పోలీసుని బట్టలోడ తీపిస్తామనే డైలాగ్ మొదలుపెట్టింది అతనే. డైలాగ్ మొదలుపెట్టాడు, పోలీసుని బట్టలోడ తీస్తా అన్నాడు. అతని మీద కేసు నమోదు అయ్యేటప్పటికి పరారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మన పొదిల్లో చూసాం మనం, ఇదే విధంగా రెచ్చిపోయాడు, అది చేస్తా ఇది చేస్తా అన్నాడు, పరారు. అంటే మీడియా ముందు మీ శ్రేణుల ముందు ఈ వీరత్వాన్ని ప్రదర్శించడం ఎందుకు? మీ మీద ఆరోపణ నిర్ధారణ అయ్యే విచారణ జరుగుతుంది, మిమ్మల్ని కేసులో బుక్ చేయబోతున్నారనగానే పరారవటం ఎందుకు? ఇవాళ ఏ విధమైన సందేశం ఇస్తూ ఉన్నారు? మీరు ప్రజాప్రతినిధులుగా ప్రభుత్వంలో కీలక విధులు నిర్వహించారు. అటువంటి స్థానంలో ఉన్నాళ్ళు ఇవాళ చట్టపరంగా మీ మీద కేసు రాగానే పరారవుతున్నారు అని అంటే రేపు మీ శ్రేణుల్ని ఏ విధంగా ఇవాళ పోరాటాలకు సమాయత్తం చేయగలుగుతారు? వాళ్ళని నాయకుడు అనేవాడు కష్టకాలంలో సమస్యలు వచ్చినప్పుడు ముందుండి ఎదుర్కోవాలి. కానీ మీడియా ముందేమో రెచ్చిపోయి ఆర్భాటపు ప్రకటన చేసి నా వీరత్వం చూడు, నా ధీరత్వం చూడు అని చెప్పని ఆర్భాటపు ప్రయత్నాలు చేసిన వాళ్ళు మరి సమయం సందర్భం వచ్చినప్పుడు ఎందుకని దాన్ని నిలుపుకోవటల్లా, రుజువు చేసుకోవటల్లా?
మీ మీద ఆరోపణలు వచ్చినాయి, మీ మీద కేసు నమోదైంది, ధైర్యంగా నిలబడి విచారణ ఎదుర్కో. మీ నాయకుడు చెప్తా ఉన్నాడు కదా, ఏమవుద్ది 3 నెలలు జైల్లో ఉండొస్తే, నేను 16 నెలలు జైల్లో ఉండరాలేదు అంటున్నాడు కదా. అన్యాయంగా మీ మీద కేసు పెట్టారనుకుందాం. ఈరోజు సాక్షిలో బ్యానర్ ఐటమ్ రాశారు, చంద్రబాబు అరాచకం, సిట్ రౌడీజం అని చెప్పని. మేము నిజంగానే సిట్ రౌడీజం చేసి ఏమీ తెలియని మీ పాత్ర ప్రమేయం లేకుండా మిమ్మల్ని అంటే అసలు కొద్దిపాటి మీ ప్రమేయం కూడా లేకుండా మీ మీద తప్పుడు కేసు నమోదు చేశారనుకుందాం. న్యాయస్థానాలు ఉన్నాయి కదా మీరు రెస్క్యూకి రావడానికి. నిజంగానే మీ ప్రమేయం లేనప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేసి రిమాండ్ రిపోర్ట్లో ఏం సాక్ష్యాలు మెన్షన్ చేస్తారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో అంటే ఆయన చంద్రబాబు నాయుడు గారి మీద ఏ ఛార్జెస్ ఫ్రేమ్ చేయకుండానే అరెస్ట్ చేయగలిగాడు, రిమాండ్కి పంపగలిగాడు. కానీ ఇవాళ మీరు న్యాయస్థానాలకు అప్రోచ్ అవ్వగలుగుతున్నారు కదా, న్యాయస్థానాల నుంచి మీకు కొంతమందికి కొన్ని కేసులు రిలీఫ్ దక్కుతూ ఉన్నాయి కదా, ఆ విధంగా న్యాయస్థానాలను అప్రోచ్ అయ్యే ఆస్కారం మీకు కూడా ఉంది కదా. మీరు నిజంగానే మీ ప్రమేయం లేదు, మీరు ఏ తప్పుల్లో భాగస్వాములు కాదు, మీరు ఏ అవినీతి సొమ్ము మీరు ముట్టుకోలేదు, నీ కాన్షియస్నెస్ ఫెయిర్గా లేనప్పుడు ఆ గిల్టీనెస్ నీలో ఉంటుంది అనే అర్థం. అది ఇవాళ వీళ్ళకి తెలుసు వీళ్ళు ఏం తప్పు చేశారు అనేది. కాబట్టే ఇవాళ విచారణని ధైర్యంగా ఎదుర్కోలేక బాహాటంగా మీడియా ముందు తొడలు కొట్టిన వాళ్ళు కూడా అంతర్గతంగా వాళ్ళలో ఉన్న పిరికితనాన్ని బయటేసుకొని ఈ విధంగా పరారవుతా ఉన్నారు. సార్ ఇక్కడ ఇంకొక డౌట్ కూడా రేజ్ అవుతుంది సార్. నిన్న చెవిరెడ్డి గన్మెన్ కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు, నన్ను సిట్ బలవంతంగా ఇలా స్టేట్మెంట్ చెప్పమని చెప్పింది అంటూ కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు సార్. ఆ నేపథ్యంలోనే చెవిరెడ్డి పారిపోయే ప్రయత్నం కూడా చేశారు. అంటే మొత్తానికి చెవిరెడ్డి పాత్ర ఈ లిక్కర్ స్కామ్లో బలంగా ఉంది అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఆ విధంగానే నెక్స్ట్ నేనే ఈ లిక్కర్ స్కామ్లో కొడాలి నాని హస్తం కూడా ఉంది, అందుకే పరారవుతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి సార్. మీరేమంటారు? అంటే ఇక్కడ ఒకటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించి అతని ప్రమేయాన్ని నిర్ధారించే ఎవిడెన్సెస్ సిట్టుకు దక్కాయి. అతని ద్వారానే కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి 100,000 కోట్ల రూపాయలు డిస్టిలరీస్ నుంచి వసూలు చేయబడ్డ మామూళ్ళు ఎన్నికల ఖర్చు కోసం భాస్కర్ రెడ్డికి చేరిస్తే భాస్కర్ రెడ్డి ద్వారా వైసీపీ పార్టీ అభ్యర్థులకి పంపిణీ చేయబడ్డాయి అని చెప్పని ఆల్రెడీ నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలోనే మదన్ రెడ్డి, మాజీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గన్మ్యాన్, అతన్ని పిలిచి అతని సమక్షంలో ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నగదు లావాదేవీలన్నీ జరుగున్నాయనే ఉద్దేశంతో అతని నుంచి వాంగ్మూలం సేకరించడం జరిగింది. ఆ రోజు వాంగ్మూలం ఇచ్చొచ్చిన తర్వాత ఇవాళ అతను సిట్ని బ్లేమ్ చేస్తూ నేను చిన్న స్టేట్మెంట్ కన్నా భిన్నమైన స్టేట్మెంట్ ఇప్పించారు, బలవంత పెట్టారు, నా మీద దాడి చేశారు, నా మీద చేత దౌర్జన్యంగా స్టేట్మెంట్ ఇప్పించుకున్నారని చెప్పని అతను ఇవాళ హైకోర్టుని అప్రోచ్ అయ్యాడు. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే అతను ఒక ప్రభుత్వోద్యోగిగా ఉండి ప్రభుత్వం ద్వారా నియమించబడ్డ విచారణ కమిషన్కి ప్రాసిక్యూషన్కి ఎదురు తిరిగి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ గమనించుకోవాల్సింది గతంలో వివేకానంద రెడ్డి గారి హత్య కేసు విచారణలో నాడు జగన్మోహన్ రెడ్డి గారితో తెల్లవారుజామున 4:30 టైంలో మేనిఫెస్టో గురించి చర్చించే సందర్భంలోనే ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారికి, అజయ్ కల్లం రెడ్డి గారికి వివేకానంద రెడ్డి గారి మరణం గురించిన వార్త జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అని చెప్పని వీకెండ్ కామెంట్ బై ఆర్కేలో వెల్లడైన తర్వాత అప్పుడు సిబిఐ పిలిచి వారిద్దరిని విచారించడం జరిగింది. విచారించినప్పుడు అజయ్ కల్లం రెడ్డి గారు తెల్లవారుజామున 5 గంటలకు నాకు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఈ సమాచారం తెలిసింది అని చెప్పని సిబిఐకి వాంగ్మూలం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆయనకు కూడా బహుశా బాత్రూమ్ భయం మొదలైందేమో, మళ్ళీ వెంటనే ఆ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు నేను చెప్పింది కాకుండా వేరే స్టేట్మెంట్ నమోదు చేసుకున్నారు, ఆ స్టేట్మెంట్ని వెనక్కి తీసుకోవడానికి అనుమతి ఇవ్వండి అని చెప్పని కోర్టుని అప్రోచ్ అయ్యాడు. కానీ కోర్టు ముందిచ్చిన స్టేట్మెంట్ని పరిగణలోకి తీసుకొని ఇతని తర్వాత పిటిషన్ని డిస్మిస్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా మదన్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ని పరిగణలోకి తీసుకుంటారు తప్ప తర్వాత ప్లే చేసే ఈ విక్టింగ్ కార్డుల్ని ఒత్తిడిలో అంటే తన మాజీ యజమాని ద్వారా ఎదురైన ఒత్తిడిలో ఇచ్చిన స్టేట్మెంట్గానే న్యాయస్థానం పరిగణలోకి తీసుకుంటుంది తప్ప ఇప్పుడు మదన్ రెడ్డినో ఇంకొకరినో వీళ్ళు లేవనెత్తే పిటిషన్లు పరిగణలోకి తీసుకొని వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ని విత్డ్రా చేయించుకునే అవకాశం న్యాయస్థానం వైపు నుంచి దక్కదు. కాబట్టి ఏంటంటే 100కి 100 ఇవాళ ఈ సంఘటన ద్వారా మనకు తేటతలం అవుతుంది ఏంటి అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పారిపోయే ప్రయత్నం చేయడం ద్వారా తనకు తానుగా అంటే ఈ మద్యం కుంభకోణంలో తన ప్రమేయాన్ని తానే నిర్ధారణ చేసుకున్నట్టుగా అర్థమవుతుంది. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.